శ్రీ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క గ్రహచార స్థితి ఎలా ఉందో చూసుకుందాం. మిథున రాశి వారికి ఈ సంవత్సరము 5 ఆదాయము, 5 వ్యయము, అదేవిధంగా 3 రాజపూజ్యము, 6 అవమానం ఉంది. ఈ సంవత్సరము మిథున రాశి వారికి మే 1వ తేదీ నుండి బృహస్పతి ద్వాదశ స్థానంలోకి సంచారం చేస్తూ ఉండడం వలన ద్వాదశాం రావణాంత్యంచ అనే విధముగా ఈ సంవత్సరము మిథున రాశి వారు కొన్ని స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ప్రధానంగా దాంపత్య జీవితంలో ఇబ్బందులు మరియు వ్యవహారపరమైనటువంటి ఇబ్బందులు మరియు రాజశిక్ష అనగా పై అధికారుల నుండి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు ఎలాంటి లోటుపాట్లు ఉండవు. మిథున రాశి వారికి స్వల్పమైన ఇబ్బందులు ఎదుర్కోవడం వలన ఈ రాశివారు ఈ సంవత్సరము శివారాధన చేయడం చాలా ఉత్తమం. మరియు వీలైనప్పుడల్లా సోమవారము లేదా శనివారము రుద్రాభిషేకం చేయడం వలన ఈ సంవత్సరము మిథున రాశి వారు చాలా బ్రహ్మాండమైనటువంటి